ఎలా కొనసాగుతుంది, అలాగే అక్కడ ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి కూడా అక్కడ కూడా ఖచ్చితంగా ఉదయం నుంచి పోలింగ్ అనేది చాలా మందకొడిగా కొనసాగుతుంది. ప్రధానంగా అధికార పార్టీకి ఇటు పోలీసులు వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో అడుగడుగునా కూడా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ను అడ్డుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేవలం తన వెంట ముగ్గురు వెళ్ళొచ్చన్న ఉన్నటువంటి పరిస్థితి కానీ ప్రస్తుతం తనను అడ్డుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, గుండాలు కావచ్చు, పెద్ద ఎత్తున ఇటు ఏవైతే కండువాలతో పాటు ఏదైతే ప్రధానంగా టీ షర్ట్లు కూడా వేసుకొని డబ్బులు పంచుతూ పూర్తిగా రిగ్గింగ్ కు కూడా పాల్పడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఇటు వెంగళరావు నగర్ లో ఆల్ఫోర్సెస్ స్కూల్లో తాను పర్యటించినటువంటి నేపథ్యంలో పోలీసులు తనను అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ లోపలికి వెళ్లనివ్వకుండా పూర్తిగా పోలీసులు అవుట్ రైట్ గా అధికార పార్టీకి తొత్తులుగా మారి వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గారు మనతో పడుతున్నారు. మేడం, ఏంటి మేడం ప్రతి చోట వెళ్లినటువంటి సందర్భంలో అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ నేతలకు ఒకరా, బీఆర్ఎస్ పార్టీ నేతలకు మరొకలా కనిపిస్తున్నటువంటి వ్యవహారం కనిపిస్తుంది. మీరేం చెప్తారు మేడం? నేను ఎక్కడైతే స్టార్ట్ అయ్యి ఎక్కడికి వస్తున్నానో వెనకమాల నాతో పాటు పెట్టారు ఎవరో, వాళ్ళు నాకు తెలియదు. ఎక్కడికి వెళ్ళింది నిమిషంలో తెలిసిపోతుంది. నేను ఎక్కడికైతే వస్తున్నానో అక్కడికి సీఏతో సహా 20 మంది అన్లోకల్ వచ్చేవాళ్ళు కూడా, లోకల్ వాళ్ళు కాదు, నాన్ లోకల్ వాళ్ళు ఎందుకు వస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. క్వశ్చన్ చేస్తే మేము వాళ్ళు అలాంటిది ఏమి లేదంటున్నారు. ఇదిగో మా దగ్గర ఫొటోస్ ఉన్నాయి, తీసాం, ఇదిగోండి. ఇట్లా కూర్చుంటారా? ఎమ్మెల్యే టేబుల్ దగ్గర కూర్చుంటాడు ఒక ఎమ్మెల్యే ఐలయ్య. ఏం పనండి ఆయనకి? మరి పోలీసులు ఏం చేస్తున్నారు? ఎందుకు కూర్చొని ఇచ్చారు? మరేంటి ఇది? వాళ్ళు సపోర్ట్ చేసినట్టేగా ఇదంతా. ఆ ప్రభుత్వానికి సపోర్ట్ ఉన్నారు కదా, జెన్యున్ గా చేయాలి ఎవరైనా సరే. మాకు వద్దు, వాళ్ళకి వద్దు, చూస్తా నుంచోవాలి, ఎవరికి సపోర్ట్ చేయకూడదు. దీన్ని బట్టి మీకేం అర్థం అవుతుంది? ఒక ఎమ్మెల్యే వచ్చి అక్కడ కూర్చుంటే క్వశ్చన్ చేయకుండా అధికార పార్టీ ఎవరు వచ్చినా సరే వాళ్ళని చూసి చూడనట్టు వదిలేసి, ఒక రౌడీ షీటన్ రోడ్డు మీదకి వదిలేసేసి ఆంబోతులాగా వదిలేశారు రోడ్డు మీదకి. ఆంబోతు కానీ మరి 20 మంది పోలీసుల నుంచి సోద్యం చూస్తున్నారా? అదేమని బీఆర్ఎస్ కార్యకర్త ఫోన్ చేస్తే రాకుండా పారిపోయి గొడవ జరుగుతుందని నేను వచ్చా, నన్ను చూసి 20 మంది ఎక్కడున్నారో నిమిషంలో మాయమైపోయారు, ఎటాళ్ళటి వెళ్ళిపోయారు. అడుగుదామని కూడా క్వశ్చన్ చేద్దామని ఉంటాయి. చాలా మంది కార్యకర్తలను కొడుతా ఉన్నారు, దాడులు చేస్తా ఉన్నారు, రక్తాలు కారుతా ఉన్నాయి. పోలింగ్ బూత్ దీని మీద మీరేం చెప్తారు? ఏం చెప్తామండి? ఎమ్మెల్యేలతో సహా అందరూ దిగారు, అందరు తిరుగుతున్నారు. నా ఎమ్మట ఒక 2 మనుషులు వస్తానంటే కూడా అలౌ చేయట్లేదు, చేతులు అడ్డం పెట్టి వెళ్ళటానికి వీల్లేదని. ఈ లోపల ఎవరు కూర్చున్నారో ఏజెంట్లు వాళ్ళందరూ కూడా మనకు తెలియాలంటే అక్కడ ఎవరైతే ఉన్నాడో లోకల్ అతను వచ్చి నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. మా నాళ్ళు కూర్చున్నారు ఇక్కడ, వీళ్ళు ఉన్నారు, మరి నాకు తెలియాలి కదా ఎవరు కూర్చున్నారో. వాళ్ళని రానివ్వాలి కదా, వాళ్ళనే రానివ్వరు. నాతో పాటు 2కి ఉంటుంది పర్మిషన్, వాళ్ళనే రానివ్వట్లేదు. బట్టి విక్రమ్ మాత్రం వేస్తున్నాడు సెటైల్, అటు ఇటు తిరుగుతున్నాడు కారు వేసుకుని. మరి ఆయన తిరిగిస్తున్నారు, ఐలైన్ మాత్రం టేబుల్ ఇచ్చి అప్పచెప్పి. ఒక్క జూబ్లీస్ ఎన్నికే ఇంత భయపెట్టిస్తున్నాను ఎందుకు భావిస్తున్నారు? ఒక మహిళ ఏదైనా చేయొచ్చు, పారిపోద్ది, భయపడిద్ది, మనం భయపెట్టి ఓట్లు వేయించుకోవాలి. నువ్వు గనక మాకై కోహండ బీఆర్ఎస్ కేసావంటే నీకు వచ్చే 2000 కట్ చేపిస్తా. భయపెట్టేది, మనుషులను భయపెట్టి భయభ్రాంతులు చేసి కార్యకర్త. చూడండి ఎంతమంది ఉన్నారు అక్కడ, మీరు అటు చూడండి ఒకసారి ఎంతమంది ఉన్నారండి. అవసరమా నేను వచ్చిన దగ్గర అంతమంది? నాకంటే ముందు ఉంటున్నారు, నేను కారులో దిగక ముందే రెడీగా ఉంటున్నారు. ఎందుకంటే అంత భయం ఎందుకు? మా పని మమ్మల్ని చేసుకునే వచ్చు కదా. నేను ఒకటే మాట చెప్తున్నా, పోలీసు సోదరులు కూడా జెన్యున్ గా ఉండండి. వాళ్ళకే చేయొద్దు, మాకు చేయొద్దు, ఎవరి పని వాళ్ళని చేసుకునేవ్వండి. ఒకరికి సపోర్ట్ చేయొద్దు. రౌడీయిజాన్ని సమర్థిస్తున్నారా మీరు? అంటే రౌడీయిజానికి భయపడి మీరు వాళ్ళకి ఇదిగా చేస్తున్నారా పని? ఒక సోదరిగా చెప్తున్నా నేను, ఇది మంచి పద్ధతి కాదు. అంటే ఎన్నికల ఏర్పాట్లు కూడా చాలా వరకు విఫలమై ప్రతి బూత్ లో కూడా మీరు ఇప్పుడు దాదాపు ఒక 20-25 బూత్లు చాలా వరస్ట్ గా ఉన్నాయి. ఒక చిన్న రూమ్ లో 2 పోలింగ్లు పెట్టి మనిషి వెళ్తే ఎదురు బదులు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు చెప్తున్నారు నాకు, ఇట్లాగేనమ్మా పెట్టేది, మేము మా గోపన్ ఉన్నప్పుడు ఎప్పుడు చూడలేదు ఇట్లాగా. ఏంటిది ఇంత సతాయింపేంటి, ఇంత భయపెట్టి మమ్మల్ని ఎట్లా ఓటింగ్ వేస్తాము, ఎట్లా బయటకు వస్తాము, ఇట్లాగేనా చేసేది? మమ్మల్ని జనాల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారని నేను ఇప్పుడు వెళ్తే చెప్పుకుంటున్నారు. పోలింగ్ బూత్లలో బెదిరిస్తున్నారు, పెన్షన్లు రావు, మీకు వచ్చేటువంటి పథకాలు రావని బెదిరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంతగా ఎందుకు భయపడుతున్నారు మీరు భావిస్తున్నారు? అది ఎందుకు భయపడుతున్నారని వాళ్ళకి ఓటరే చెప్తున్నారు.
రౌడీయిజం స్టార్ట్ అయిపోయింది. మరి దీన్ని ఏమంటారు? రౌడీయిజం కాక ఒక రౌడీయిజానికి వత్తాసుగా బలుగుతున్నారు. రేపు నన్ను ఎంత చేసినా ఎంత సదా ఇచ్చినా పర్వాలేదు, నీకు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా. నా అలవాటే అది. దీన్ని దాచిపెట్టాల్సిన అవసరమో లేదు. ఉన్న తప్పని చూపించాలి. చూపిస్తేనే ప్రజలకు మేలు జరుగుతుంది. ఒక ఇంకా ఇట్లా చేయొచ్చా? ప్రజాస్వామ్యాన్ని అద్దులు దాటి చేస్తున్నారు. చివరిగా మీరు పోలీసులకు కావచ్చు లేదంటే కాంగ్రెస్ పార్టీ నేతలకు మీరేం చెప్పగలరు? అదే చెప్తున్నా, ప్రజాస్వామ్యంలో మన పని మనం చేసుకొని ఇవ్వాలి. ఎవరికి వత్తాసు పలకూడదు, ఎవరికి సపోర్ట్ ఇవ్వకూడదు. ఇవాళ ఈ ప్రభుత్వం ఉండదు, రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది. కానీ మా ప్రభుత్వంలో ఎప్పుడు మేము ఇట్లా చేయలేదు. ఇన్ని సంవత్సరాలు ఉన్నాం కానీ ఫస్ట్ టైం చూస్తున్నా నేను ఇట్లా చేయటం. ఇట్లా మనం అప్పుడు చేస్తుంటే మనమే వచ్చేవాళ్ళం. ఎందుకు రాలేదంటే మన పని మనం చేసుకుంటా పోయాం కాబట్టి ఇవాళ వచ్చి ఎట్లా చేయాలి, మనం ఎట్లా సతాయించవచ్చు ప్రజల్ని, వాళ్ళని చూసి చాలా నేర్చుకున్నాము. మనకు ముందు ఉపయోగపడతాయి. ఎట్లా చేయాలి ఏంటి అనేది వాళ్ళే నేర్పారు కాబట్టి మనం నేర్చుకోవసరం లేదు, అన్ని గుర్తుండిపోతాయి. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఏ ఎన్నిక చూసినా చాలా వరకు ఒక 10-15 ఎలక్షన్లు చూసాం. కానీ ఈ ఎలక్షన్లో ఎక్కడ కూడా ఈ పరిస్థితి కనిపించలేదు. కేవలం ఒక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు మాత్రమే ఈ విధంగా పోలీసులు అడ్డుకోవడం కావచ్చు, అభ్యర్థిని లోపలికి రానివ్వకుండా చేయడం కావచ్చు, నేరుగా అభ్యర్థులు కావచ్చు, అటు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా బెదిరించి పథకాలు ఆపేస్తాము, పెన్షన్లు ఆపేస్తామని కూడా బెదిరిస్తున్నారు. ఒక మహిళ పోటీ చేసిందంటేనే వాళ్ళకు భయం పట్టుకుందని కూడా వాళ్ళు బెదిరిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక పోలింగ్ బూత్ వద్ద ఈ పరిస్థితి కనిపించిందంటే భారీగా మోహరించి కనీసం వెళ్లేటువంటి అభ్యర్థిని కావచ్చు, కనీసం వాళ్లకు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారనే పెద్ద ఎత్తున ఆరోపిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఎక్కడికక్కడ అధికారులు సహకరించాల్సింది పోయి కనీసం ఏర్పాట్లు కూడా చేయట్లేదు. అక్కడ ఉన్నటువంటి టేబుల్స్ కావచ్చు, మంచినీళ్ల సదుపాయం కావచ్చు, అవేవి కూడా చేయలేదని ఆరోపిస్తా ఉన్నారు. ప్రధానంగా వచ్చినటువంటి అభ్యర్థిని కూడా లోపలికి వెళ్లనివ్వకుండా ఇంత కొంతమంది దాడులు చేసేటువంటి ప్రయత్నం చేశారు. అటు బాబా ఫసీయుద్దీన్ తో పాటు మిగతా కాంగ్రెస్ నేతలంతా కూడా పోలింగ్ బూతులలో బెదిరించి దాడులకు పాల్పడి రక్తాలు కారే విధంగా కొట్టినటువంటి దాఖలాలు అయితే మనకు కనిపించాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికలు సజావుగా జరిపించేందుకు ఎలక్షన్ అధికారులు కావచ్చు, ఇటు పోలీసులు కూడా సహకరించాలని కూడా కోరుతా ఉన్నారు. గతంలో ఎప్పుడు కూడా ఆ పరిస్థితి లేదు. ఇదే పరిస్థితి కనుక గత ప్రభుత్వంలో కనుక మనం చేస్తుంటే ఈసారి కూడా మన ప్రభుత్వమే వచ్చేదంటూ కూడా తాను చెప్తున్నటువంటి సందర్భాలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. కిరణ్, ఏదైతే ఈ అంశాలకు సంబంధించి కొంచెం ఈసీ కూడా కొంచెం స్పందించినట్టు తెలుస్తుంది. సీరియస్ ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, ఎలక్షన్ అధికారులు కావచ్చు సహకరించాల్సిందే. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పూర్తిగా ఎన్నికల అధికారులు కావచ్చు వాళ్ళంతా కూడా ఇబ్బందులకు గురి చేయకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపించేలా కోరుతా ఉన్నారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో అటు కొంతమంది అధికారులు చేసేటువంటి అరాచకాలకు ఈ పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా కొన్ని చోట్ల ఎలక్షన్ సిబ్బందికి టేబుల్ లేవు, మంచినీళ్ళ సదుపాయం లేవు, కనీసం టాయిలెట్లు లేవు, లోపల కూడా లైటింగ్ సిస్టమ్ సరిగా లేకపోవడంతో ఇరుకు గదుల్లో ఒక్కో గదిలో కనీసం 20 మందిని 30 మందిని తోసి ఆ ఎన్నికలు నిర్వహిస్తుండడం పట్ల తాను కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు పోలీసులతో కూడా తాను మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనిపిస్తోంది. ప్రతి పోలింగ్ బూత్ కూడా తాను స్వయంగా తిరిగి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసే నాన్ లోకల్ వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి ఉన్న నేపథ్యంలో ఈసీ దీనిపైన స్పందించినట్టు తెలుస్తుంది. ఏదైతే నాన్ ఆదేశాలు ఈసీ జారీ చేసినట్టు తెలిసింది, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని కూడా ఈసీ సూచించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా వెంగళరావు నగర్ లో స్థానికేతరులు ఎవరెవరైనా ఉన్నారా ఏంటి అసలు? అధికారులు కావచ్చు వాళ్ళంతా కూడా కనీసం మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా ఎలక్షన్ అధికారులంతా కూడా సహకరించాలని కూడా తాను కోరుతా ఉన్నారు. కిరణ్, ప్రధానంగా ఏదైతే నాన్ లోకల్ పీపుల్స్ ఉన్న నేపథ్యంలో వారిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఈసీ సూచించినట్టు తెలిసింది. ప్రధానంగా వెంగళరావు నగర్ లో కూడా ఏదైతే స్థానికేతరులు ఎవరైనా ఖచ్చితంగా కాసేపటి క్రితమే మాగంటి సుంతా గోపినాథ్ కూడా ఏదైతే పోలింగ్ బూత్ లో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్వయంగా లోపల కూర్చొని పోలింగ్ బూత్ లో కూర్చొని ఓటర్ స్లిప్లు అందిస్తూ ఓటర్లను ప్రలోభ పెడుతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. అంతేకాకుండా డివిజన్లలో పెద్ద ఎత్తున జూబ్లీహిల్స్ డివిజన్ లో కూడా స్థానికేతరులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పంపించేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పినప్పటికీ కూడా 48 గంటల ముందు జూబ్లీహిల్స్
లేదు. అయినప్పటికీ నిన్న రాత్రి వరకు కాదు, ఈ రోజు పోలింగ్ జరుగుతున్నప్పటికీ కూడా స్థానికేతరులు కాదు, ఏదైతే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సహా మంత్రులు కూడా నియోజకవర్గంలో తిరుగుతున్నటువంటి సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. కనీసం ఎలక్షన్ అధికారులు, ఎన్నికల అధికారులు దీనిపైన స్పందించకపోవడం పట్ల వాళ్ళు అనుమానాలు అయితే తావిస్తోంది. ఖచ్చితంగా ఓటర్లంతా కూడా బీఆర్ఎస్ కి పట్టం కడతారు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తారు. మనకు పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా మరి పోలీసులు మారుతున్నారంటూ కూడా తాను ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఎన్నికల అధికారులు కూడా సహకరించాలని కూడా మాగంటి సునీతా గోపీనాథ్ అయితే కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. అందుబాటులో ఉండండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నేను.